షోడశోపచార పూజాన్ సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ జరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు. అంతా మోసం నాయనా, ఇది మోహిని కాదు నాయనా, బొమ్మ. మనం మోసపోయినాం, వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ నాయనా. మోసాన్ని పెంచి పోషించే నన్నే మోసం చేస్తారా? స్టార్ట్ చేసింది నువ్వు, ఫినిష్ చేసింది మేము. సుయోధన, ధర్మన్న అనుచరుడు రంగా కనుసైకిలతో పేకాట్లో గెలిచిన నీది మోసం కాదా? వాడిని చంపి క్వారీలో పాతిపెట్టింది నిజం కాదా? చెప్పరా. నీకు ముగింపు నేనిస్తాన్రా. ఆగుదో. ప్రేమ నాది, పెళ్లి నాది, ఈ ప్రాబ్లం నాది. వీళ్ళొచ్చింది నా కోసం. నువ్వేమన్నా చేయాలనుకుంటే నన్ను చేయి, వీళ్ళని మాత్రం ఏం చేయి. కావాలంటే మమ్మల్ని ఏమైనా చేసుకోండి, కానీ మా అమ్మ నాన్నల్ని ఏం చేయొద్దు. ఆగండిరా, ఆగండి. సుయోధన, ఆట ఆడింది నేను, సూత్రధారిని నేను. నువ్వు చంపదలుచుకుంటే నన్ను చంపు. పిల్లలు వీళ్ళేం చేయొద్దు. చాలు నాన్న, చాలు. మీరు మా కోసం పడిన కష్టాలు, కోల్పోయిన జీవితం చాలు. అమ్మా నాన్న ఎవరో తెలియకపోయినా అన్నీ మీరే అయిపించారు. మీకేం జరగకూడదు. విజయ్, అమ్మా, ఈ నిజం మాకు తెలుసని మీకు తెలిస్తే తట్టుకోలేరని మనసులోనే పెట్టుకుని మీ రుణం తీర్చుకోలేమమ్మా. పురిటి నొప్పులు పడకుండా తల్లైపోయింది దో తల్లి. రోడ్డు మీద పిల్లల్ని ఏరుకొచ్చి తండ్రైపోయాడు వీడో తండ్రి. చెత్త కుండిల్లో ఎంగిలి మెతుకులు తిని పెరిగిన వీళ్ళు కొడుకులు. అనాథ నా కొడుకు. భరిస్తా. కనుపాపల్లా పెంచి పెద్ద చేసిన మా బిడ్డలి ఇంకొక మాట అంటే నిన్ను నరికి ఉప్పు పాతరేస్తా. తప్పు పొట్టు కూడా కింద పడకుండా మా నాన్న హనీని ఇక్కడి నుంచి తీసుకువెళ్దాం అనుకుంటే అలాంటి మా నాన్న రక్తం చూసేటట్టు చేశారు కదరా.